హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను నమ్మే దైవం ఉండగా ఈ యోగుల చరిత్రలు ఎందుకు అనిపిస్తుంది. సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఒక సాధన చేసేవాడిని సాధకుడు అంటారు. అలా సాధనని కఠోరంగా చేసిన వారు యోగులు. నిత్యం దైవ చింతనలో ఉండి నేరుగా దైవంతో మాట్లాడేవారు అవధూతలు అంటారు. వారిపైన సద్గురువులు, వారిపైన దేవుడు ఉంటారు. ఇది క్లాసిఫికేషన్ కాదు, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మాట్లాడాను. దీని గురించి మళ్ళీ తప్పులు ఎతక్కండి. మనం నమ్మే దైవం మీద మనకు నమ్మకం ఉన్నా కష్టకాలాల్లో దైవం మన మొర వింటాడా, కాపాడతాడా అనే ప్రశ్న ఎక్కడో ఒక మూల ఉండిపోతుంది. ఈ యోగుల చరిత్రలు చదవటం లేక వినడం వలన వీరి శక్తే ఇలా ఉంటే నేను కొలిచే దైవం శక్తి ఇంకా ఎంత అనంతమైందో అని మనం నమ్మే దైవం మీద నమ్మకం బలపడటానికి ఈ చరిత్రలు సహాయపడతాయి. దేవుడితో చిక్కులు 3 రకాలుగా ఉంటాయి. దేవుణ్ణి నమ్మిన వారికి చిక్కులు, దేవుణ్ణి నమ్మాలా వద్దా అనే సందిగ్ధ స్థితిలో ఉండేవారి చిక్కులు, దేవుణ్ణి నమ్మని వారి వల్ల చిక్కులు. ఇక దేవుణ్ణి నమ్మిన వారి చిక్కులు చూద్దాం. ఈ యోగుల చరిత్రలు సేకరించి రాసేటప్పుడు నా చుట్టుపక్కల వారు అందరూ అడిగిన ప్రశ్న ఒకటే: ఇలాంటి యోగులు ఇప్పుడు లేరా? జీవించి ఉంటే ఎక్కడ ఉన్నారు? వారిని దర్శించాలంటే ఎలా అని అడిగేవారు. ఇలాంటి యోగుల సమాధి మందిరాలను లేకపోతే వారు నివసించిన ప్రదేశాలను సందర్శిస్తే కర్మ దహించబడుతుందని, మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కనుక ఇలాంటి యోగుల సమాధులు వీలుంటే దర్శించండి. కానీ ఇలాంటి జీవించి ఉన్న యోగుల్ని వెతకటం ఇప్పుడు ఉన్న కాలంలో మంచిది కాదు. దేవుడి మీద నమ్మకం తగ్గుతున్న రోజులిది. ఈ కాలంలో కూడా జీవించి ఉన్న యోగులు ఎందరో ఉంటారు. వారు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. కానీ యోగుల కంటే యోగుల్ని అనుకరించగలిగిన దొంగ యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎవరు పిచ్చివారో, ఎవరు యోగులో, ఎవరు దొంగలో తెలుసుకోవటం చాలా కష్టం. ఇలాంటి యోగులనుకుని మనం దొంగ యోగుల ఉచ్చులో పడితే సమయం, ధనం, దేవుడి మీద నమ్మకం 3 వృధా అయిపోతాయి. దేవుడి మీద మన నమ్మకాన్ని వ్యాపారంగా చేసుకునేవారు ప్రతి మతంలోనూ ఆచారంలోనూ పెరిగిపోతున్నారు. మన భయం, నమ్మకమే వారి పెట్టుబడి. అలాగని శాస్త్రాలు తప్పని నేను చెప్పటం లేదు. ఉదాహరణకి జ్యోతిష్య శాస్త్రం అత్యంత శక్తివంతమైనది. దానిలో నాకెలాంటి అనుమానం లేదు. కానీ ఈరోజు జాతకాలు చెప్తున్న జ్యోతిష్యుల్లో నిజంగా ఆ శాస్త్రం మీద పట్టు ఉన్నవారు ఉన్నారు. కానీ వారికంటే ఆ శాస్త్రం మీద అవగాహన లేకపోయినా మన భయాల మీద అవగాహన ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. వీరిని సైంటిఫిక్ టర్మ్స్ లో కోల్డ్ రీడర్స్ అంటారు. అంటే జాతకం చూపించుకోవటానికి ఎప్పుడు వెళ్తాం? పరిస్థితులు బాగోలేనప్పుడు వెళ్తాం. ఏ మనిషి అయినా తాను చెడ్డవాడు అనుకోడు. ఈ దొంగలు ఇలాంటి విషయాల్ని సొమ్ము చేసుకుంటారు. మీరు అందరి మంచి కోరుకుంటారు, చాలా మంచివారు, కానీ గ్రహాల స్థితుల వలన కష్టాలు వచ్చాయి అంటారు. ఆ మాట వినగానే స్వామికి అన్నీ తెలుసు అని మనం వారి ఉచ్చులో పడిపోతున్నాం. దొంగ యోగుల వలన దేవుడి మీద నమ్మకం, దొంగ జ్యోతిష్యుల వలన జ్యోతిష్యం మీద నమ్మకం పోయి ఇవన్నీ మనిషిని సొమ్ము చేసుకునేవే అనే స్థితికి చేరి నాస్తికులు అవుతున్నారు చాలా మంది. నాస్తికులంటే దేవుడిని నమ్మనివారు. ఒక వైద్యుడి వైద్యం వికటిస్తే ఆ వైద్యుడికి అవగాహన లోపం ఉందని గుర్తించక ఆ వైద్య విధానం తప్పని అనకూడదు. అందుకని ఈ సిరీస్ లో చెప్తున్న యోగుల గురించి తెలుసుకుని మీరు నమ్మే దేవుడి మీద నమ్మకం పెంచుకోవటానికి వాడండి. కానీ యోగులను దర్శించాలని వారి కోసం వెతికి సమయాన్ని, నమ్మకాన్ని వృధా చేసుకోకండి. మీరు నమ్మిన దేవుడు ఉండగా ఇంకో యోగి కోసం వెతకడం ఎలా ఉందంటే, మీకు నమ్మకం ఉన్న వైద్యుడి దగ్గర వైద్యం చేయించుకుంటూ ఇంకా మంచి వైద్యుడు ఎవరైనా ఉన్నారా అని వెతికినట్లు ఉంటుంది. అలా వెతకటం వలన నమ్మిన దేవుడి మీద నమ్మకం ఉన్నట్లా లేనట్లా ఆలోచించండి. ఇంకొకటి, ప్రతి మతం వారు మన మతాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటారు.
ఒక మతం వారు మన మతాన్ని దూషించారని మనం వారిని దూషిస్తే వారికి మనకి వ్యత్యాసం ఉండదు. మన పిల్లలకి చందమామ కథలు చెప్పినట్లు దేవుడి గురించి విషయాలు, ఇలాంటి యోగుల కథలు చెప్పి పెంచితే పెద్దయిన తర్వాత వారికి పక్క మతం మీద ద్వేషం బదులు మన మతం మీద మర్యాద, పవిత్ర భావం పెరుగుతాయేమో ఆలోచించండి. దేవుడి విషయంలో నా ఆలోచన ఇది. నాకు జన్మనిచ్చి పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించి నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టిన నా తండ్రి కంటే ధనవంతుడు, పలుకుబడి ఉన్నవాడు కనిపిస్తే ఎలాగైతే నేను నా తండ్రిని వదిలేసి అతన్ని నా తండ్రి అని పిలవనో, అలానే నేను నమ్మిన గురువు, దైవం కన్నా శక్తివంతుడైన గురువు, దేవుడు లేక మతం కనిపించిన నేను శరణం అన్న నా దేవుడి కాళ్ళు నేను విడవను. నేను ఏ దేవుడి గుడికి వెళ్ళినా నేను ఆ దేవుణ్ణి కోరేది ఒకటే, నా గురువు కటాక్షం నాపై ఉండాలని. నా గురువైన సాయిబాబా చెప్పింది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు, ఎవరితోనూ వాగ్వాదానికి దిగవద్దు అని. అందుకే ఏ మతం గురించి గాని దేవుడి గురించి గాని విమర్శించి నా గురువు నాకు చెప్పిన మాటలు పక్కన పెట్టిన వాడినై ఆయనను తక్కువ చేయలేను. కొందరు యూట్యూబ్లో నన్ను అడిగే ప్రశ్న, అన్ని వీడియోలు కలిపేసి పెద్ద వీడియోలు పెట్టండి అని. సమస్య ఏమిటంటే ఒక యోగి ఆత్మకథలో వీడియోలు 27 నిమిషాలుగా చేసినప్పుడు యూట్యూబ్ స్టాటిస్టిక్స్ ప్రకారం నా వీడియోలు యావరేజ్గా 8 నుంచి 9 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. అంటే ఒక వీడియో ప్లే చేసిన తర్వాత 8 నుంచి 9 నిమిషాలు చూసిన తర్వాత ఏదో పని రావడం వలన ఆపి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇది తప్పు కాదు, నేనైనా అలానే చేస్తాను. అందుకే యోగుల సిరీస్లో చిన్న కథ అయితే ఒక భాగంలో, యోగుల చరిత్ర పెద్దదిగా ఉంటే 2-3 భాగాల్లో పూర్తి చేస్తున్నాము. యోగుల సిరీస్ వీలైనంత వరకు 2 రోజులకు ఒక వీడియో వచ్చేటట్లు చూస్తున్నాము. ఇది గమనించాలి. ఒక యోగి ఆత్మకథ సిరీస్ చేసినప్పుడు ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయా? ఛానల్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవటానికి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు అనే కామెంట్ వచ్చింది. మీరు గమనించవలసింది, నేను ఛానల్ సబ్స్క్రైబర్లని టార్గెట్ చేయాలంటే సిరీస్ అప్లోడ్ చేసేటప్పుడు సెన్సేషనల్ న్యూస్ అంటే చంద్రయాన్కి ఏమైంది, విశాఖ గ్యాస్ లీక్ ఇలాంటి వాటి మీద వీడియోస్ మధ్యలో పెట్టి ఛానల్ రేటింగ్స్ పెంచుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. లైఫ్ స్టోరీ అనే ఛానల్ మనుషులు గాని దేవుడు గాని యోగుల జీవిత చరిత్రలు తప్ప ఏమీ ఉండకూడదనేది నా ఆలోచన. అయిపోయిన విషయం గురించి ఇక్కడ ప్రస్తావన ఎందుకు అనిపించవచ్చు. ఇప్పుడు మొదలు పెడుతున్న యోగుల చరిత్రలు రాసేటప్పుడు ఎన్నో లీలలు చదివాను. ఈ లీలలు విన్న వారికి ఇది నిజమా కల్పితమా అనే ఆలోచన రావచ్చు. యోగులు అవధూతుల చరిత్రలు చెప్పేటప్పుడు కథని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చకూడదు అని నమ్మేవాడిని నేను. ఎగ్జాజరేషన్ జరిగి ఉంటే ఆ చరిత్ర రాసిన వారు చేసి ఉండాలి, కానీ నేను తెలిసి ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది గమనించాలి. ఇక దేవుణ్ణి నమ్మాలో వద్దో అనేవారి చిక్కులు చూద్దాం. వీరికున్న మొదటి ప్రశ్న, దేవుడు నిజంగా ఉంటే ఆయన గుడిలోనే దొంగతనం జరిగితే కాపాడుకోలేని వారు మనల్ని ఎలా కాపాడుతారు అనేది ప్రశ్న. గుడిలో దేవుడికి అలంకరించిన ఆభరణాలు మనకి నచ్చి మనం అలంకరిస్తున్నాం. ఆ ఆభరణాలు నావి అని దేవుడు అనుకోవటం లేదు. నావి అని ఆయన అనుకోనప్పుడు ఒకడు ఆభరణాలు అలంకరించాడు, ఇంకోడు తీసుకువెళ్ళాడు అని చూస్తాడు. కానీ తనవి కానప్పుడు దేవుడెందుకు 3వ కన్ను తెరిచి మనను భస్మం చేస్తాడు? కానీ ఆ తప్పు చేసిన వారు ఆ పాపాన్ని మాత్రం తప్పక అనుభవిస్తారు. ఈ జన్మలో కాదు గాని వచ్చే జన్మలో. ఇక రెండో ప్రశ్న చూస్తే, దేవుడే ఉంటే ఆయన పేరు చెప్పి మోసం చేస్తున్నవారు, ఇతరులను మోసం చేసి బాధ పెడుతున్నవారు సంతోషంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు గాని శిక్షించబడట్లేదెందుకు అనే ప్రశ్న. సినిమాల్లోనే తప్పు చేయగానే దేవుడు కళ్ళు తెరిచి శిక్షిస్తాడు. నిజానికి ఎంత పెద్ద తప్పు చేసిన వాడైనా సరే అకౌంట్స్ మేనేజర్ వారి తప్పులు రికార్డ్ చేసి దానికి అనుగుణంగా వచ్చే జన్మలో నరక యాతన అనుభవింపజేస్తారు. ఈ జన్మలో చేసిన తప్పుకు వచ్చే జన్మలో శిక్ష అనడం నాకు నచ్చలేదు. కానీ ఈ రూల్ లేకపోతే జీవిత చక్రం ఆగిపోతుంది.
తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితే తప్పులు చేసేవారు తప్పులు చేయటం మానేస్తారు. అందరూ తప్పు చేయకపోతే అందరూ పుణ్యాత్ములై వచ్చే జన్మ లేక అందరికీ మోక్షం వచ్చేస్తుంది. ఇక జన్మించేవారు ఉండరు. అందుకని వచ్చే జన్మలో శిక్ష అనే రూల్ చెప్తే వచ్చే జన్మ ఉందో లేదో ఎవరు చూశారు అని తప్పులు చేసేవారు చేస్తారని ఈ రూల్ పెట్టారేమో. తర్వాత ప్రశ్న, దైవం ఉంటే నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు, చీమకు కూడా హాని చేయడు. అతన్ని మోసం చేసిన వారికైనా సరే మళ్ళీ సహాయం చేస్తారు. మరి అంత మంచివాడు అమాయకుడు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే దేవుడు ఉంటే ఎందుకు పట్టించుకోడు అనేది ప్రశ్న. ఇది తెలియాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూస్తే ఆయన ఒక మహాసాధ్వి గారి పశువులు కాపరిగా ఉంటూ కాలజ్ఞానం రాశారు. తర్వాత ఆ మహాసాధ్వితో, అమ్మా నాకు అన్నీ సమకూర్చావు, మీ కోరిక ఏదైనా ఉందా అని అడిగినప్పుడు ఆవిడ ఇలా చెప్పింది, స్వామి నేనెంతో నిష్టగా దేవుడికి పూజలు చేస్తాను, కానీ నా కొడుకు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు, వాడికి చూపు ప్రసాదించండి అన్నారు. అప్పుడు స్వామి ఒక నిమిషం ఆలోచించి, నీ కుమారుడు కిందటి జన్మలో కోపావేశంలో తన భార్య కళ్ళు పీకినాడు, ఆ కర్మఫలం వలనే గుడ్డివాడిగా పుట్టాడు, ఈ రోజుతో ఆ కర్మ నశించింది అని ఆ బిడ్డను తాకగానే అతనికి చూపు వచ్చింది. అలాగే శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో చూస్తే ఒక భక్తుడు తల్లికి తిండి పెట్టకుండా కడుపు మార్చి పంచభక్ష పరవాణాలు తింటున్న 6 కూతుర్లను చూసి, స్వామి ఇదేంటి ఇంత దారుణం అని అడిగాడు. అందుకు శ్రీపాదుల వారు, కిందటి జన్మలో ఆ తల్లి ఒక దేశపు రాణి, ఆ 6 కూతుర్లు ఆమె చెలికత్తెలు. ఆవిడ నిత్యం వారికి తిండి పెట్టకుండా ఆవిడ మాత్రం తినేది. ఆ కర్మఫలం వలనే ఈ జన్మలో ఆ చెలికత్తెలు ఆవిడ కూతురులుగా జన్మించి ఇలా చేస్తున్నారు అన్నారు. ఇక మీ ప్రశ్నకు సమాధానం చూస్తే, మీరు మంచివాడని చెప్పే వ్యక్తి ముందు జన్మలో ఎందరిని మోసం చేశారో మనకు తెలియదు. మరి ఈ జన్మలో ఆ కర్మఫలం వలన అతను వారందరి చేతిలో మోసపోవాలంటే అతను మంచివాడు అమాయకుడుగా ఉంటేనే మోసపోవటానికి అవుతుంది. కర్మఫలం అంటే ఇదే. తర్వాత ప్రశ్న, ఇవి చూస్తే అంతా కర్మఫలం వలన జరుగుతూ ఉంటే ఇక దైవాన్ని ఎందుకు పూజించాలి అనే ప్రశ్న. కర్మఫలం వలన అన్నీ జరుగుతున్నప్పుడు దైవాన్ని స్మరించడం వలన, దైవం పేరుతో ఆకలిగా ఉన్న జీవులకు తిండి పెట్టడం, అన్నదానాలు చేయటం వలన కర్మఫలం త్వరగా సులువుగా దహించబడుతుందని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత ప్రశ్న, దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టాకే మాకు కష్టాలు పెరిగాయి, మేం చేసిన తప్పేంటి? కొందరి విషయంలో ఇది జరగటం వాస్తవమే, కానీ దానికి కారణం ఉంది. దేవుడు మన కర్మఫలాన్ని మాయం చేయడు, ఆయన ఆ కర్మఫలాన్ని త్వరగా దహించటం చేస్తాడు. ఉదాహరణకి మనకు 10 సంవత్సరాలు అనుభవించవలసిన కర్మఫలం ఉంటే దేవుణ్ణి పూజించటం వలన ఆయన కష్టాలు పెంచి ఆ కర్మను 1 సంవత్సరంలోనే దహింపచేసి 9 సంవత్సరాలు సుఖాన్ని ఇస్తాడు. కష్టాలు పెరిగాయంటే దేవుడు కర్మను త్వరగా దహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రశ్న, దేవుణ్ణి దూషించిన, ఆయన గురించి తప్పుగా మాట్లాడినా కళ్ళు పోతాయి అంటారు. ఎప్పుడైనా చూడకుండా కాలు దేవుడి పూజకు వాడే వస్తువులకు తగిలితే లెంపలు వేసుకుంటాము. మరి ఇంతమంది దేవుణ్ణి దూషిస్తూ ఏం చేస్తాడని దేవుడి విగ్రహాలని తన్నడం, మరి దేవుడే ఉంటే ఇన్ని జరుగుతున్నా ఎందుకు ఏమీ చేయటం లేదు అనేది ప్రశ్న. ఉదాహరణకి ఒకరింటికి మనం వెళ్లితే వారి 2 సంవత్సరాల కొడుకు వచ్చి, ఒరేయ్ నిన్ను నేనేం చేస్తానో నీకు తెలియదురా అని మిమ్మల్ని తంతున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఏరా నన్ను తంతావా, పెద్ద చిన్న లేదు, ఏం మాట్లాడుతున్నావు అని పట్టరాని కోపంతో ఆ పిల్లవాడిని కొడతామా? లేదు, ఆ చిన్న పిల్లవాడు తెలియక చేస్తున్నాడని ఆ పిల్లవాడి చేష్టలను నవ్వుతూ వినోదం చూస్తాం. మరి మనందరినీ సృష్టించిన ఆ భగవంతుడికి మనందరం చిన్నపిల్లలుగానే గోచరిస్తాము. మన చేష్టలను కూడా ఆయన తెలియక చేస్తున్నారని వినోదం చూస్తారు, కానీ కోపం ఎందుకు వస్తుంది ఆలోచించండి. కానీ పక్కవారిని దూషిస్తేనే పాపం మూటగట్టుకుంటాం అంటారు.
మరి దేవుడి దూషణ వలన ఆ కర్మఫలం తప్పక అనుభవించవలసి వస్తుంది. తర్వాత ప్రశ్న, నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను, నియమంగా పూజలు చేస్తాను, కానీ నా జీవితంలో కష్టాలు తగ్గడం లేదు. ఇక ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఏంటి? పూజలు చేసినా చేయకపోయినా దేవుడు చెప్పినవి పాటించి ఆయన నామస్మరణ చేస్తే దేవుడు మనను తప్పక రక్షిస్తాడు. పూజలు చేసేవాళ్ళం పూజ అయిన తర్వాత దైవ చింతనలో ఉండక మనం పక్కవారి పూజా విధానాల్లో తప్పుల గురించి చర్చిస్తాం. మనం చేసిన పూజ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారనేది మన ఆలోచనగా ఉంటుంది. ఈ వయసులో మీరింత నిష్ఠగా పూజ చేస్తున్నారని ఎవరైనా అంటే ఉబ్బి తప్పిపోతున్నాం. అప్పుడు పూజలు దైవం మీద భక్తితో కాకుండా పొగడ్తల కోసం చేసినట్లయి దేవుడికి చెందవు. మనం కుడి చేత్తో చేసే పూజలు ఎడమ చేతికి తెలియకూడదు. ఎన్ని పూజలు చేసినా మనసులో రాగద్వేషాలు, అసూయలు విడవక, విమర్శలు, వాగ్వాదానికి దిగటం మానకపోతే ఆ పూజల ప్రతిఫలం పూర్తిగా ఇవ్వదు అని గమనించాలి. ఇక దేవుణ్ణి నమ్మని వారి వల్ల వచ్చే చిక్కులు చూద్దాం. దేవుణ్ణి నమ్మని వారిని నాస్తికులు అంటారు. వీరి మీద చాలా గౌరవం ఉంది. నాస్తికులు పెరగడానికి కారణం మన సమాజంలో చేస్తున్న తప్పులే. దేవుడి పేరుతో చేస్తున్న మోసాలు, చూపిస్తున్న అంటరానితనం, జరుగుతున్న దోపిడీలు ఇవన్నీ చూసి ఇన్ని జరుగుతున్నా చెలించని దేవుడు లేడని నాస్తికులు అవుతున్నారు. నా మతం, నా నమ్మకం అంటే నాకు మర్యాద, అలాగే పక్కవారి మతం మీద కూడా అదే మర్యాద ఉంది. నా స్నేహితులు అన్ని మతాల వారు ఉన్నారు. సమస్య ఏమిటంటే కొందరు నాస్తికులు వారికి అన్నీ తెలిసినట్లు పక్కవారి నమ్మకాలను హీనంగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరితోనూ వాగ్వాదానికి దిగను, కానీ వారి కొన్ని ప్రశ్నలకు నా స్థాయిలో నాకు అర్థమైన విధంగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ప్రశ్న, అసలు గాల్లో ఎగరటం, చనిపోయిన వారు బ్రతకడం ఎలా సాధ్యం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారు అనేది వీరి ప్రశ్న. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, సార్, మీరు ఏ విషయమైనా బాగా విశ్లేషిస్తారని ఒక ప్రశ్న అడగటానికి వచ్చాను. మా ఇంట్లో వైఫై రూటర్లోని సిగ్నల్ రెండో రూమ్లోకి సిగ్నల్ బాగా వీక్గా వస్తుంది. మరి ఎక్కడో కిలోమీటర్ల దూరాన ఉన్న శాటిలైట్ నుండి సిగ్నల్ ఇంత పర్ఫెక్ట్గా భూమి మీదకి ఎలా వస్తుంది? దీనికోసమని శాటిలైట్లో ఏం ప్రొపల్షన్ సిస్టమ్ వాడతారు? కాంపోనెంట్స్ పేర్లేంటి అని అడిగితే మన సమాధానం ఏముంటుంది? ముందుగా కోపం వస్తుంది. తర్వాత శాటిలైట్లో ఏం పార్ట్స్ వాడతారో నాకెలా తెలుస్తుంది? వెళ్ళి కమ్యూనికేషన్ ఇంజనీర్ని అడుగు అంటాము. మరి మానవులు తయారు చేసిన ఒక పరికరం ఎలా పనిచేస్తుందో విశ్లేషించటానికి నాకు అర్హత లేదనే మనం ఏ అర్హతతో దేవుణ్ణి విశ్లేషిస్తున్నాము? ఈ సమస్య దేవుడు ఒక్కడిదే కాదు. క్రికెట్లో సచిన్ ఫుట్వర్క్ ఎలా ఉండాలి, మిలిటరీ బోర్డర్లో ఏం చేయాలి అనే ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. కానీ మనకు ఆ విషయాల గురించి ఏమి తెలుసని విశ్లేషిస్తున్నాము? ఆలోచించండి. దేవుడు పనితీరులు, సాధ్యాసాధ్యాలు చర్చించటానికి నాకైతే అర్హత లేదని నమ్మేవాడిని నేను. దేవుడికి సాధ్యం కానిది లేదనేది నా గుడ్డి నమ్మకం. ఇక రెండో ప్రశ్న, ఈ శక్తులు, ఎనర్జీస్ ఇవన్నీ అసలు లేవు, అంతా త్రాష్ అంటున్నారు. హిందువులు కొందరు స్ఫటికమాల వేసుకుంటారు. ఆ స్ఫటికమాల పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందని, మనిషిని ప్రశాంతంగా ఉంచుతుందని చెప్తారు. కానీ దాంట్లో ఏమీ లేదు, అది ఒక షోపీస్ వర్క్ అంటారు. మనం వాడే చేతి గడియారాల్లో బ్యాటరీలు వాడటానికి ముందు కాలంలో గడియారాల్లో క్వార్ట్జ్ క్రిస్టల్స్ వాడేవారు. ఈ క్రిస్టల్ నుంచి వచ్చే వైబ్రేషన్తో గడియారాలు పనిచేసేవి. ఈ ప్రక్రియని పీజో ఎలక్ట్రిసిటీ అంటారు. స్ఫటిక అంటే క్వార్ట్జ్ క్రిస్టల్. మరి ఆ క్రిస్టల్ వైబ్రేషన్తో గడియారాలు పనిచేయవచ్చు, కానీ ఆ వైబ్రేషన్ హీల్ చేస్తుందంటే మాత్రం అసలు ఎనర్జీస్ లేవంటారు. ఇక ఆధునిక సైన్స్ని గమనిస్తే అది న్యూటన్ ఫిజిక్స్ అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ అనే రెండు విభాగాలుగా చీలిపోయింది. క్వాంటమ్ ఫిజిక్స్లో పరిశోధన చేసిన ప్లాంక్ అనే శాస్త్రవేత్త
ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద కొన్ని విషయాలు ప్రస్తావించినప్పుడు ఈన్స్టీన్ అతని మాటలు థ్రాష్, మూఢనమ్మకాలు, వాటిని ప్రూవ్ చేయలేము అనేవారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్లాంక్ చెప్పినవన్నీ నిజాలని ఇప్పుడు ప్రూవ్ అయ్యాయి. క్వాంటం ఫిజిక్స్ మనం చూస్తున్న ప్రపంచం అంతా ఎనర్జీ అని చెప్తుంది. మరి అంత పెద్ద సైన్స్ విభాగం మనం వాడుతున్న వస్తువులన్నీ ఎనర్జీ అని చెప్పినప్పుడు మోడర్న్ సైన్స్ పెరిగిన ఈ రోజుల్లో శక్తులు ఎనర్జీలని ప్రూవ్ చేయలేని వాటి గురించి మాట్లాడటం ఎందుకు? అసలు అతీత శక్తులేంటి అని విశ్లేషించటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. క్వాంటం ఫిజిక్స్ ప్రూవ్ చేసిన ఎన్నో విషయాలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటి గురించి చెప్పాలంటే ఎంత సమయం చెప్పినా సరిపోదు. క్వాంటం ఫిజిక్స్ గురించి చెప్పినప్పుడు దాని గురించి విని కొందరు ఇది థియరిటికల్ సబ్జెక్ట్, ప్రాక్టికల్గా పనిచేయదు అంటారు. అంటే పుస్తకాల్లో చదువుకోవటానికి తప్ప దాన్ని ఏ వృత్తిలోనూ వాడటానికి పనికిరాదని కొట్టిపారేస్తారు. కానీ పుస్తకాల్లో రాసే వ్యాసాల వంటి క్వాంటం ఫిజిక్స్ వాడి వారి సిద్ధాంతాల మీద తయారవుతున్న క్వాంటం కంప్యూటర్స్ని ఈరోజు గూగుల్, అలాగే యుద్ధ విమానాలు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ వంటి కంపెనీలు వేల కోట్లు వెచ్చించి కొంటున్నాయి. ఈ కంప్యూటర్స్ గొప్పతనం ఏమిటంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న అత్యంత వేగవంతమైన కంప్యూటర్కి 26 సంవత్సరాలు పట్టే పనిని ఈ కంప్యూటర్లు 4 నెలల్లోనే పూర్తి చేయగలవు. మరి ఇంత ఆధునిక శాస్త్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్తున్నప్పుడు ఏది నమ్మాలి? కానీ కొందరు శక్తిపాతం చేస్తామని, నాలోని శక్తితో దెయ్యాన్ని వదిలిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇవి చూసి ఎనర్జీ మీద నమ్మకం పోయింది. ఇక మూడో ప్రశ్న, ఆధునిక వైద్య రంగం ఇంతగా ముందుకు వెళ్ళిన తర్వాత దెయ్యాలు, ఆత్మలు అనే మూఢనమ్మకాన్ని నమ్మటం కరెక్టా అంటారు. మన భయాల్ని క్యాష్ చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. మీకు దెయ్యం పట్టిందని, చేతబడి చేశారని మేము వదిలిస్తామని. దెయ్యాన్ని వదిలించలేకపోయినా మన జేబులోని డబ్బు మాత్రం వదిలించేస్తారు. వారి వేషభాషలు, హావభావాలు చూసి మనం మోసపోతున్నాము. ఒకవేళ నిజంగా దెయ్యం పడితే మనం నమ్మిన దేవుడి కన్నా బాగా వాటిని ఎవరు వదిలించలేరు. దైవనామ జపం చేస్తూ ఆయనకు సమస్య చెప్పి వదిలేయండి, కానీ ఇలాంటి మోసగాళ్ల గారడీలో పడి మోసపోకండి. ఇక ప్రశ్నలోకి వెళ్తే, ఆత్మ ఎక్కడ ఉంటుంది చూపించండి. ఆధునిక వైద్య రంగంలో ఆత్మ ఏ స్కాన్లో కనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు. మరి ఆధునిక వైద్యంలో ఎండి సైకియాట్రీ కూడా ఒక విభాగమే కదా. వారికి డాక్టర్స్ చదవని వారి కంటే శరీరం గురించి, హ్యూమన్ సైకాలజీ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది కదా. మరి ఇలాంటి వారిలో అయాన్ స్టీవెన్సన్ లాంటి ప్రముఖ సైకియాట్రిస్టులు డాక్యుమెంట్ చేసిన రీఇన్కార్నేషన్ కేసెస్ అనేక దేశాల్లో ఉన్నాయి. ఈ కేసెస్ స్టడీ చేసి డాక్యుమెంట్ చేసిన వారు కథలు రాసేవారు కాదు. ఆధునిక వైద్యంలో ఎండి సైకియాట్రిస్ట్, ఎండి సైకియాట్రీలో పేరు మోసిన డాక్టర్లు. రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ. వీటి మీద రీసెర్చ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఎవరు మాట్లాడించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. కానీ అతని తల్లిదండ్రులు మాట్లాడిస్తే మాత్రం మాట్లాడేవాడు కాదు, చిరాకు పడేవాడు. అతనికి పుట్టుకతోనే మెడ చుట్టూ మచ్చతో పుట్టాడు. ఈ పిల్లవాడి పరిస్థితి అర్థం కాక తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. సమస్య తెలుసుకుని డాక్టర్ ఆ పిల్లవాడితో తల్లిదండ్రులతో తనకున్న సమస్య ఏంటి అని అడిగారు. అందుకు ఆ పిల్లవాడు, వారెవరో వచ్చి నా తల్లిదండ్రులంటే నాకు చిరాకు వస్తోంది అన్నాడు. మరి నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే ఆ పిల్లవాడు వారి ఊరు పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. ఆ డాక్టర్ వెతికితే ఈ ఊరికి 1000 కిలోమీటర్ల దూరంలో నిజంగానే ఆ పేరుతో ఒక ఊరు ఉంది. పిల్లవాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవటానికి అతని తల్లిదండ్రులు, డాక్టర్ అతన్ని ఆ ఊరికి తీసుకువెళ్లారు. ఆ ఊరు చేరగానే ఆ బాలుడు ఆ ఊరిలోని అణువణువు గురించి చెప్తూ ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇంటిని వారికి చూపించి ఇదే మా ఇల్లు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ముసలివారిని కౌగిలించుకుని నానా, అమ్మా అని ఆనందపడసాగాడు.
ఆ ముసలివారు ఉలిక్కిపడి, ఎవరు బాబు నువ్వు, వచ్చి మమ్మల్ని అమ్మా నాన్న అంటున్నావు అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు, నన్ను గుర్తుపట్టలేదా నానా, నేను అని వేరే పేరు చెప్పాడు. దానికి ఆ ముసలివారు, అది మా కుమారుడి పేరు. అతను 25 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, కానీ నీవు మా కుమారుడివి కావు అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆ దంపతుల కుమారుడి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పసాగాడు. అవి విని ముసలి దంపతులు, ఇవన్నీ మా కొడుకు చేసిన పనులే, నా కుమారుడి పునర్జన్మ నువ్వే అని ఆ బాలుడిని హత్తుకుని, నానా 25 సంవత్సరాల వయసులో మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగారు. అందుకు ఆ పిల్లవాడు, నేనెక్కడికి వెళ్ళిపోలేదు, నన్ను మన పక్కింటి వాడు చంపేశాడు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందర్నీ తీసుకుని ఆ బాలుడు పక్కింటికి వెళ్ళి ఆ ఇంటి అతన్ని, నన్నెందుకు చంపావు అని అడిగాడు. అందుకు అతను, నువ్వెవరు అని అడిగితే ఆ బాలుడు కిందటి జన్మలో తానెవరో చెప్పడంతో అతను తడబడి, నేను ఆ రోజు ఊర్లోనే లేను అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఇతను నా తల నరికి చంపాడు, చంపిన తర్వాత నన్ను అతను ఏం చేస్తున్నాడో అని నేను అక్కడే నుంచుని గమనించాను. రండి, ఇతను నా శరీరాన్ని, ఆయుధాన్ని ఎక్కడ పాతి పెట్టాడో చూపుతానని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ తవ్వమన్నాడు. అక్కడ గోతిలో అస్థిపంజరం, కత్తి దొరికాయి. ఆ ఊరు వారు ఆ పక్కింటి అతన్ని నిలదీస్తే తానే చంపానని ఒప్పుకున్నాడు. మరి ఎవరికీ తెలియని విషయాలు ఈ పిల్లవాడికి ఎలా తెలిసాయి? ఇప్పుడు నేను చెప్పింది ఒక కథ కాదు, ఒక డాక్యుమెంటెడ్ కేస్. ఒక సైకియాట్రిస్ట్ డాక్యుమెంట్ చేసిన కేసు ఇది. ఆత్మ ఉందని, ఆత్మకు పునర్జన్మ ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఆత్మ లేకపోతే ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు, మెమరీస్ ఇంకో మనిషికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? ఆత్మ ఉన్నది నిజమైతే దేవుడు ఉన్నాడంటానికి ఆస్కారాలు ఉన్నాయి. అయాన్ స్టీవెన్సన్ గారు డాక్యుమెంట్ చేసినవి ఇలాంటివి 3000 పైన కేసెస్ ఉన్నాయి. అలాగే ఎందరో డాక్టర్స్ డాక్యుమెంట్ చేసిన కేసులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. కానీ ఇవి సైన్స్ అవగాహన పరిధికి మించి ఉండటం వలన ఆ సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టారు. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. హస్త సాముద్రికం అంటే పామిస్ట్రీ, చేతిగీతలు చూసి జాతకాలు చెప్పటం. ఇది శాస్త్రం కాదు, మూఢనమ్మకం అనే ప్రశ్న. నిజానికి పామిస్ట్రీని మూఢనమ్మకం అని అనుకుంటేనే మంచిది. పామిస్ట్రీ శాస్త్రమే, కానీ దాని పేరుతో మన భయాన్ని వాడుకుని దోచుకునేవారు ఎక్కువ శాతం ఉన్నారు. పామిస్ట్రీ మీద అవగాహన, పట్టు ఉన్నవారు ఈ రోజుల్లో తక్కువగా ఉన్నారు. తలరాత, విధిరాత తెలుసుకోవడం వలన వచ్చే ఉపయోగాల కన్నా దేవుణ్ణి నమ్మితే విధిరాతను, తలరాతను సైతం తారుమారు చేయగల శక్తి ఆయనది. అలాంటప్పుడు దేవుణ్ణి వదిలి తెలిసి తెలియని గారడీలో పడవలసిన అవసరం లేదు. ఈ శాస్త్రం పేరుతో జరుగుతున్న మోసాల వలన ఈ శాస్త్రాన్ని స్వార్థానికి వాడేవారిని మోసగాడు లేక దొంగలు అనవచ్చు. కానీ శాస్త్రాన్ని మూఢనమ్మకం అంటాం. ఆలోచించండి, పామిస్ట్రీ అసలు జన్మ ఎలా ఉండబోతుందో ఎలా చెప్పగలుగుతాంది? చిన్నప్పుడు పిల్లల చేతులు ముడవటం వలన వచ్చిన గీతలు ఇవి. ఈ గీతల్లో ఒక మనిషి జీవితం చదవటం మూర్ఖత్వం అంటారు. ఈ శాస్త్రం గురించి తెలియాలంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి. అతని పేరు విలియం జాన్ వార్నర్. ఇతను ఐర్లాండ్లో జన్మించాడు. ఒక స్నేహితుడి అక్క పెళ్లి కోసం భారతదేశం వచ్చాడు. అక్కడ తన స్నేహితుడి తండ్రి పామిస్ట్రీ అధ్యయనం చేస్తుంటే ఆ శాస్త్రం మీద జిజ్ఞాసతో జాన్ ఆయన దగ్గర 2 సంవత్సరాలు పామిస్ట్రీ నేర్చుకున్నాడు. జాన్ తర్వాత దేశ విదేశాల్లో ఎందరో ప్రముఖుల చేతులు చూసి ఎంతో ఖ్యాతి గడించాడు. చీరో అనే పేరుతో ప్రఖ్యాతుడయ్యాడు. ఆయన ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించింది. ఆయన అమెరికా చేరిన తర్వాత ఆయన దగ్గరకు కొందరు న్యూయార్క్ పాత్రికేయులు వచ్చి ఒక మనిషి చేతి ముద్రలు చూపించి, ఈ మనిషి జాతకం చెప్పండి అన్నారు. చీరో ఆ చేతి ముద్రలను పరీక్షించి, ఈ చేతి ముద్రలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ వ్యక్తి ఎడమ చేతిలో ఉన్న గీతలకు కుడి చేతిలో ఉన్న గీతలకు సంబంధం లేకుండా ఉన్నాయి. ఈ చేతి ముద్రలు కలిగిన వ్యక్తి చిన్న వయసులో ఆధ్యాత్మిక గుణాలు కలిగి ఉంటాడు.
మొదట్లో జీవనోపాధి కోసం స్కూల్ టీచర్గా పనిచేసి తర్వాత ధనార్జన కోసం డాక్టర్ చదువుతాడు. కానీ ధనార్జన మీద మక్కువ పెరగడంతో ఎందరినో చంపుతాడు. ఇతనికి 44 సంవత్సరాల వయసులో జైల్లో పెడతారు. అతనికి ఉరిశిక్ష విధించటానికి ప్రయత్నం చేస్తారు. కానీ అతను యావజ్జీవితం జైల్లో గడిపి చాలా సంవత్సరాల తర్వాత మరణిస్తాడు అన్నారు. మరుసటి రోజు న్యూయార్క్ పేపర్లో చీరో గారు చెప్పింది రాసి, పామిస్ట్రీ ఒక బూటకం, ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడింది. అతను 3 సార్లు ఉరిశిక్ష రద్దు కోసం పెట్టుకున్న అర్జీ రద్దై 5 రోజుల్లో ఉరి వేయటానికి శిక్ష ఖరారయింది. కానీ అతను ఉరిశిక్ష పడదని, బతికినంత కాలం జైల్లో ఉంటాడని చీరో చెప్పారు అని రాశారు. చీరో చూసిన ఆ చేతులు డాక్టర్ హెన్రీ మేయర్ అనే కరుడు కట్టిన నేరస్తుడివి. అతను డాక్టర్ చదివి డబ్బు కోసం తన పేషెంట్స్ ని చంపేవాడు. తెల్లవారితే ఉరిశిక్ష అమలు చేస్తారనే సమయంలో సుప్రీంకోర్టు అతని ఉరిశిక్షను యావజ్జీవిత శిక్షగా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక్కడ నేను వాడిన ఉరిశిక్ష అనేది మన భారతీయులకు సులువుగా అర్థం కావటానికి వాడాను. అమెరికాలో ఎలక్ట్రిక్ చైర్ వాడతారు. ఇది చీరో కథ. ఇందులో కల్పించి రాయటానికి ఏమీ లేదు, గూగుల్లో చెక్ చేసుకోండి. ఇక్కడ పామిస్ట్రీ అనే గొప్ప శాస్త్రాన్ని మూఢనమ్మకం అనకూడదు అని రాశాను. కానీ పామిస్ట్రీ చూసేవారి ఉచ్చులో పడకండి. అంతగా ఆ శాస్త్రాన్ని అవగాహన చేసుకునేవారు ఇప్పటి కాలంలో అరుదు. అలాగే ఆ పురాతన గ్రంథాలు కూడా చాలా వరకు అంతరించిపోయాయి. తర్వాత ప్రశ్న, జాతకాలు మూఢనమ్మకాలు. గ్రహాల స్థితి వాటి కింద ఉండే ప్రతి ఒక్కరి మీద వేరుగా ప్రభావం చూపించటం ఏంటి మూఢనమ్మకం కాకపోతే అంటారు. ఇది నేను జ్యోతిష్యం అనేది శాస్త్రం అని చెప్పడానికి మాత్రమే రాస్తున్నాను. నా జాతకం తెలుసుకోవాలని కాదు. జ్యోతిష్యం ఈ రోజుల్లో నమ్మదగిన శాస్త్రమా కాదా అని వెతికితే ఒకరు మాత్రం నా జీవితంలో గతమంతా చూసినట్లు చెప్పగలిగారు. కానీ ఎందరో ప్రముఖ జ్యోతిష్యులు మీ కష్టాలు ఉన్నాయని, ఉద్యోగం పోతుందని, ఈ రాళ్ళు ఫలానా షాపులో కొని పెట్టుకోండి అని చెప్పారు. కానీ ఒక్కటి కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. కొంతమంది జాతకం తప్పు చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్న కాలంలో ఆ శాస్త్రాన్ని చెప్పేవారి మీద నమ్మకం పెట్టుకోకూడదని అర్థం చేసుకోవాలి. అలాగే ఒకరు మాత్రం అంతగా చెప్పారంటే ఇది శాస్త్రం మూఢనమ్మకం కాదని అర్థం చేసుకోవాలి. కానీ ఆ జ్యోతిష్యుడు మన గురించి చెప్పింది కరెక్ట్ అనేది మన నమ్మకం. మన నమ్మకం ఆధారంగా అది శాస్త్రం అనకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మీకు తెలియాలి. విలియం డెల్బర్ట్ గ్యామ్. ఇతను అమెరికా దేశ పౌరుడు. 1878లో జన్మించారు. ఒకరోజు ఏదో పని మీద కలకట్టా చేరి అక్కడ జ్యోతిష్యం మీద ప్రావీణ్యం పొందారు. పై కథలాగానే ఇతను కూడా అమెరికా వెళ్ళి జాతకాలు చెప్పేవాడు అనుకున్నారా? జాతకాలు చెప్పినా బాగుండేది. ఈయన అమెరికా వెళ్ళిన తర్వాత గ్రహాల స్థితిగతులు మనుషుల మీద కాదు, షేర్ మార్కెట్లో షేర్స్ ని ఎలా ప్రభావితం చేస్తాయి అని చెప్పేవారు. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆయన ప్రతిసారి $1తో మొదలుపెట్టి షేర్ మార్కెట్లో $100 సంపాదించేవారు. అలా సంపాదించిన దాంట్లో $99 పక్కన పెట్టి మళ్ళీ $1తో ట్రేడింగ్ చేసేవారు. ఆయన షేర్ మార్కెట్లో ప్రిడిక్షన్స్ 95% యాక్యురసీతో ఉండేవి. ఆయన్ని ఒకసారి కొందరు పాత్రికేయులు కొన్ని షేర్ల పేర్లు చెప్పి 5 నిమిషాల తర్వాత మార్కెట్లో వాటి విలువ ఏమవుతుంది అని అడిగారు. జ్ఞాన్ టైం చూసి 5 నిమిషాల తర్వాత ఏ షేర్ ఏమవుతుందో ఖచ్చితంగా చెప్పారట. ఆయన గ్రహాల స్థితి, సమయం షేర్లకు చాలా కీలకమైనవని చెప్పేవారు. ఆయన 1900 కాలంలో షేర్ మార్కెట్ల మీద సంపాదించింది $50 మిలియన్ పైనేనట. ఇప్పటికీ షేర్ మార్కెట్లో ఆయన విధానాలైన ప్లానిటరీ కాన్ఫిగరేషన్, ప్రైస్ జోడియా కన్వర్షన్స్, జ్ఞాన్ యాంగిల్స్, స్పైరల్ చార్ట్, హెక్సాగోనల్ చార్ట్ వంటి విధానాలు యావత్ ప్రపంచంలో షేర్ మార్కెట్ అనలిస్టులు అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతిష్యం మూఢనమ్మకం అని మనం కొట్టిపారేస్తుంటే
ఆ జ్యోతిష్యాన్ని షేర్స్ కూడా వర్తింపజేసి ప్రపంచం అంతా శాస్త్రంగా నేర్చుకుంటున్నారు. ఆలోచించండి. తర్వాత ప్రశ్న, మోడర్న్ సైన్స్ లో దేవుణ్ణి ప్రూవ్ చేయలేదు, అలాంటప్పుడు దేవుడు ఉన్నాడని రుజువేంటి అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక భవనం సివిల్ ఇంజనీరింగ్ శాస్త్రానికి విరుద్ధంగా కట్టారనుకోండి, కానీ ఆ భవనం తుఫాన్లని భూకంపాలని తట్టుకుని నుంచుందనుకోండి. ఇది ఎలా సాధ్యమని అడిగితే ఆ భవనం అదృష్టం అలా ఉంది అని అనాలా, లేకపోతే ఆ భవనం నుంచుని ఉండటానికి కారణమైన విషయాల అవగాహన ఇంకా సివిల్ ఇంజనీరింగ్కి లేదనాలా? ఇక రెండో విషయం, ఎన్ని లీటర్ల ద్రావకం ఉందో కొలిచే బీకర్తో ఒక వస్తువు బరువు చూడటానికి ప్రయత్నం చేయటం సరైన పద్ధతి అంటారా? ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆధునిక సైన్స్ పెరిగిన రోజులివి. చంద్రమండలం మీదకి మనిషిని పంపించే ప్రయత్నం చేస్తున్నాం అని అంటాం. మరి ఆధునిక సైన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇస్రోకు వచ్చిన ఒక చిక్కు గురించి చూద్దాం. ఇస్రో చైర్మన్ గారికి తరచుగా ఎవరో ఒకరి ద్వారా అహ్మదాబాద్ కి చెందిన ప్రహ్లాద్ జైన్ గారి ప్రస్తావన వచ్చేది. సార్, ఆయన ఎన్నో సంవత్సరాల నుండి తిండి నీరు తీసుకోకుండా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాడు అని. 1940 నుండి ఆయన అలాగే ఉన్నాడని చెప్పేవారు. ప్రహ్లాద్ జైన్ 1929లో జన్మించి 26 మే 2020లో చనిపోయారు. ఇంతమంది నుండి తరచుగా అదే ప్రస్తావన రావడంతో ఇస్రో చైర్మన్ అసలు ఇతని కథేంటో నిజమో దొంగో తేల్చేద్దాం అనుకుని ఇస్రో అలాగే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్స్ కి సంబంధించిన 35 మంది రీసెర్చ్ సైంటిస్ట్ ని అలాగే డాక్టర్స్ ని ఈ పనికి నియమించారు. వారు ప్రహ్లాద్ జైన్ గారిని ఏప్రిల్ 22 నుండి 6 మే 2010 వరకు హాస్పిటల్లో ఒక గదిలో ఉంచి తాళం వేశారు. ఆ పరిసరాలన్నిటిలో సీసీ కెమెరాలు అమర్చారు. సెక్యూరిటీ టీమును కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి మార్చేసేవారు. ఆయన మంచం మీద బెడ్షీట్ కూడా రోజుకు 2 సార్లు మార్చేవారు. యూరిన్ ఏమైనా పోసారేమో చూడటానికి. ఆయనకు ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ అలాగే ఉదయం సాయంత్రం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేవారు. వైద్యులు ఆ 14 రోజుల సమయంలో ఆయన బ్లడ్ షుగర్ లెవెల్ పడలేదని నిర్ధారించారు. అలాగే ప్రహ్లాద్ జైన్ గారికి ఉదయం సమయంలో చేసిన స్కాన్లో యూరినరీ బ్లాడర్ నిండా యూరిన్ ఉండేది. అలాగే ఆయనకు సాయంత్రం చేసిన స్కాన్లో యూరినరీ బ్లాడర్ ఖాళీగా ఉండేది. నీళ్లు కూడా తీసుకోకుండా యూరిన్ ఎక్కడి నుంచి తయారవుతోంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎందుకు పడిపోవటం లేదో అర్థం కాలేదు. సామాన్యంగా ఒకరోజు తిండి తీసుకోకపోతేనే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. చివరికి ఇస్రో ఆయన తిండి నీళ్లు తీసుకోవటం లేదనేది వాస్తవమని, కానీ అది ఎలా జరుగుతుందో తెలియటం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ప్రహ్లాద్ జైన్ గారి స్థితిని అర్థం చేసుకునే అవగాహన లేని మోడర్న్ సైన్స్ ఏ విధానం వాడి దైవం ఉన్నాడా లేదా అనేది నిర్ధారించగలదో ఆలోచించండి. చివరి విషయం, చాలా మంది అసలు సృష్టి ఎలా మొదలైంది, జీవం మొదట ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి దేవుణ్ణి నమ్మేవారు తమ మత గ్రంథాల్లో చెప్పిన విషయాల ఆధారంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిలా చెప్తున్నప్పుడు హేతువాదులు మీరు చెప్పేది సైంటిఫిక్ గా చెప్పండి, మీ పుస్తకాల్లో ఉంది కాదు అంటారు. అలాగే కొందరు సైంటిఫిక్ గా బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా సృష్టి జరిగిందని దాని గురించి వర్ణించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే డార్విన్ ఎవల్యూషన్ థియరీ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ, డార్విన్ ఎవల్యూషన్ థియరీలో కూడా చాలా లోపాలు ఉన్నాయని అనే సైంటిఫిక్ కమ్యూనిటీలు చాలా ఉన్నాయి. ఇంకా వాటిని ఏకగ్రీవంగా ఒప్పుకోలేదు. ఈ మాట అంటే అధ్యయనం జరుగుతోంది అంటారు. పూర్తిగా రీసెర్చ్ అయి సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా ఇది జరిగింది అని చెప్పే వరకు అది నిజమని ఎలా నమ్మవచ్చు? ఇక్కడ మనం గమనించవలసింది, మన ముందు తరాలను చూస్తే మన వంశంలో 4 లేక 5 తరాలు వెనక్కి వెళ్తే ఆ తరంలోని వారి పేర్లు ఎలాగ ఉంటారో, ఏం చేసేవారో, ఎక్కడ ఉండేవారో అనే విషయాలు మనకి సరిగ్గా తెలియవు. మన వంశస్థుల గురించే మనకు సరిగ్గా తెలియదు. అలాంటిది
లక్షల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు మనకెందుకు? ఈ జీవితం ఎలా బతకాలి, మన చుట్టూ ఉండే ప్రకృతిని నాశనం కాకుండా మన స్థాయిలో మనం ఏం చేయగలం అనేవి ఆలోచిస్తే మనకు, పర్యావరణానికి, జీవరాశులకు మేలు జరుగుతుందనేది నా ఆలోచన. డిడక్షన్ సిస్టమ్. ఉదాహరణకి, నేను రాజుగారి చిన్న భార్య మంచిది అంటే రీజనింగ్ వాడి పెద్ద భార్య మంచిది కాదు అన్నట్లే అవుతుంది. ఈ రీజనింగ్ వర్తింపజేసి ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయనంత వరకు అది మీ నమ్మకమే అవుతుంది. అలాగే దేవుడు లేడనేది కూడా రీజనింగ్ నుంచే వచ్చింది. కరెక్ట్ సైంటిఫిక్ మెథడాలజీలో దేవుడు లేడు అని ప్రూవ్ చేయకపోతే అది కూడా నమ్మకమే అవుతుంది. దేవుడు ఉన్నాడని ప్రూవ్ అవ్వలేదు అంటారు. అలాగని దేవుడు లేడనేది కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వలేదు. ఒక నమ్మకంతో ఇంకో నమ్మకం మీద దాడి చేయటం సరైనది కాదని నా ఉద్దేశం. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు అనిపించవచ్చు. నేను చెప్తున్న యోగుల చరిత్రలో ఇలాంటి ప్రశ్నలు కామెంట్స్ రూపంలో రావచ్చు. ప్రతిసారి సమాధానం చెప్పడానికి బదులు నా పరిధిలో నాకు అర్థమైంది ఇక్కడ చెప్పాను. నాకు తెలిసింది, నాకు అర్థమైన విధానం మీ ముందు ఉంచాను. నేను ఎవరితోనూ వాగ్వాదం చేయను. ఇది చాలాసార్లు చెప్పాను. నేను చెప్పింది శాసనం కాదు, దేవుడి గైడ్లైన్స్ అసలే కాదు. దైవం అనే విషయం నాకిలా అర్థమైంది అని మాత్రమే చెప్తున్నాను. తప్పులు ఉంటే తెలియక చెప్పానని వదిలేయండి. ఎవరిని విమర్శించటం, తప్పులు పట్టడం నా ఉద్దేశం కాదు. దైవాన్ని నమ్మిన వారు, యోగులు, మహానుభావులను వెతికి మోసపోకండి. గుడిలో పూజలు చెయ్యాలన్నా, పెళ్లిళ్ళు, యాగాలు చెయ్యాలన్నా పండితులు అవసరం. కానీ మీ సమస్య దేవుడికి చెప్పుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదు. మీరు మనసులో చెప్పుకుంటే మీరు నమ్మే దేవుడికి వినిపిస్తుంది. ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు వదిలి నామజపం చేస్తూ ఆకలిగా ఉన్న వారికి, ఆకలిగా ఉండే జీవులకు తిండి పెడితే దేవుడు సంతోషిస్తాడు. ఇక ఈ విషయాలపైన పెట్టే కామెంట్స్ కి నేను స్పందించను. ఇక వచ్చే భాగంలో ఒక యోగి చరిత్రతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.